విశ్వక్సేన్ మూవీ గామి టీజర్ వచ్చిందండి. టైటిల్ క్యాచీగా ఉంది. గామి అంటే గమించేవాడు, వెళ్ళేవాడు, ప్రయాణం చేసేవాడు అని అర్థం. కామిగాక మోక్షగామిగాడు అని మనకి ఒక సూక్తి కూడా ఉంది. కోరికలు తీరనివాడు మోక్షం పొందే మార్గంలో ప్రయాణించలేడు అని. జనరల్గా గామి అన్న పేరు చాలామందికి అక్కడే రిజిస్టర్ అయి ఉంటుంది. సరే, టీజర్ ఎలా ఉందో చూద్దాం. ఇదే నీ సమస్యకు పరిష్కారం. ఒక వెదురుగొట్టం, అదొక కంటైనర్ అన్నమాట. దాంట్లో పురాతనమైన మ్యాప్ని భద్రపరిచారు. ఇదే నీ సమస్యలకి పరిష్కారం అన్నారు. మరి సినిమాలో మెయిన్ సమస్య ఏంటన్నది ఆలోచిద్దాం. కోర్స్ టీజర్లో అది కొంత రివీల్ అయిందనుకోండి, ఖచ్చితంగా అది ఒక మెడికల్ సమస్య అని తెలుస్తుంది. ఆ గాజు కన్ని వ్యక్తి ఉన్న షాట్లో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఒక పాత క్లినిక్లా ఉంది. ఆ అమ్మాయి కూడా ఎవరో ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోయినట్టుగా ఉంది. ఇక్కడ కూడా ఆ డాక్టర్ డ్రెస్ వెనకాల ఆ సెటప్ అంతా చూస్తే మెడికల్ సెటప్ అది. కాకపోతే ఈ స్నానాలు చేయడం ఏంటో మనకి అంతుబట్టని విషయం. అది మరి ట్రైలర్లో కొంతవరకు రివీల్ చేస్తారేమో. ఈ అమ్మాయి కూడా స్నానం చేసింది. సరే, హీరోయిన్ చాందిని చౌదరి గారు రెగ్యులర్ హీరోయిన్స్ లాగే ఈ విషయం మీద పరిశోధన చేస్తున్నారు. కాకపోతే ఫోన్ కెమెరా కాకుండా ప్రత్యేకంగా ఏదో స్పెషల్ కెమెరా వాడుతున్నారు. మరి పాతకాలం నాటి స్టోరీయా ఇది, లేకపోతే ఈవిడేమన్నా డిఎస్ఎల్ఆర్ కెమెరా వాడుతుందో మనకు తెలీదు. సరే, ఏదేమైనా ఇక్కడ గుర్తించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఆ స్నానం చేస్తున్న కుర్రాడ వీపు మీద ఒక 3 ఆకుల గుర్తులా ఉంది. దాని పేరు ఏదో త్రివేణి సంగమం అనో అలా ఏదైనా పెట్టుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈవిడ ఫోటోలు తీస్తున్న షాట్ కూడా ఇది వారణాసి. సో ఖచ్చితంగా అది వారణాసి కాబట్టి ఇది గంగా స్నానం అయి ఉండొచ్చు, ఇది త్రివేణి సంగమం అయి ఉండొచ్చు, గంగా యమున సరస్వతి నదులు. సో మరి ఇక్కడ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం బహుశా అది అనారోగ్యానికి సంబంధించిందే అయి ఉండొచ్చు. మరి దానికి పరిష్కారం గంగా స్నానమేనా? అయితే సింపుల్గా గంగా స్నానం అయితే సినిమాయే లేదు కాబట్టి అంతకు మించిన పరిష్కారం కోరే ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది. అన్నట్టు మనం గమనిస్తే ఈ మ్యాప్లో కూడా చూడండి, ఈ త్రివేణి అని, ఈ సరస్వతి ఇవన్నీ రాశారు. త్రిశూల్ అన్నారు, సోణగిరియో రోణగిరి ఏదో రాశారు, ఇదొకటి. సరే, సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా సినిమాలో హీరో వెతకాలి. సమస్య ఏంటన్నది టీజర్ కాబట్టి పూర్తి క్లారిటీ రాలేదు. ఇక మధ్యలో విలన్స్ కూడా ఉండాలి కాబట్టి ఆయన ఎవడో దర్పంగా ఉన్నాడు. ఆ తర్వాత ఏదో కారు ప్రయాణాలన్నీ చూపించారు. ఇది ఫ్యాక్షనిజం ఏమైనా ఇందులో కలిపారా ఈ స్టోరీలో అని కూడా అనిపించింది అనుకోండి. ఆ భుజం మీద కండువా చూస్తే ఏదో కాంగ్రెస్ కండువా లాగా ఉంది. మరి అలాంటి పార్టీలు అలాంటి విషయాలు ఏం తీసుకురాడు కదా. కాకపోతే ఒక క్వశ్చన్లా మిగిలిపోయింది ఏంటి అంటే, ఇదిగో ఈ బిల్డింగ్ మాకు ఇది చూసినప్పుడు ఆ డాజ్ స్టూడియోలో ఫ్రీగా ఒక బిల్డింగ్ ఇస్తాడు 3D మోడల్, అది గుర్తుకొచ్చింది. సరే, 3D వ్యూ ఇదంతా చూస్తుంటే యశోదలో బిల్డింగ్ లా కూడా అనిపించింది అనుకోండి ఒక క్షణం. సరే, మధ్యలో ఇతర పాత్రలు కూడా కనిపించారు ఎవరెవరో తెలియకుండా. ఆ తొంగి చూసే ముసలైన, జవాన్లోలాగా మొహానికి కంటికి తలకట్టు కట్టుకున్న ఓ పెద్ద ఆయన, ఇక ఖలేజాలో షఫీలాగా ఓ వర్రీ అయిపోతూ ఉండే ఆ రుద్రాక్షమాల క్యారెక్టరు. వీళ్ళే కాకుండా మరి ఒక నిలువు బోట్ ఆయన కూడా ఒకరిని పెట్టారండి. చెప్పాలంటే ఈ క్యారెక్టరే మాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిందంతా వారణాసి, గంగా, త్రివేణి సంగమం అంతా శివుడి పరంగానే అనిపించింది. కానీ ఈ పెద్ద ఆయన చూస్తే నిలువునామాలు పెట్టుకుని ఉన్నాడు. అంటే ఇది వైష్ణవం. మరేంటి కాశీకి తిరుపతికి ఏమన్నా లింక్ పెట్టాడా కథలో అని అనిపించింది. పైగా ఆయనే అన్నాడు శంకర్ అని. అప్పుడు మనవాడు హీరో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాబు అన్నట్టుగా ఇటు తిరిగాడు. ఆ చేతిలో కర్ర, నెత్తి మీద నల్ల గొంగళి, ఇదంతా చూస్తుంటే ఏదో కాటికాపర్లాగా ఉన్నాడు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ అలా లేదనుకోండి, కాస్త చెట్లు అవన్నీ ఉన్నాయి. సరే, మనవాడు కాటికాపర్ అయినా కాకపోయినా కాశీ అన్నదే మహాశ్మశానం అంటారు కాబట్టి ఆ లుక్ అది సూట్ అయింది. శంకర్ ఆ తర్వాత స్క్రీన్ మొత్తం బ్లాక్ చేసేసి ఇవన్నీ దాటుకుని నా వల్ల అవుతుందంటారా అన్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కారం ఇతను మాత్రమే తేగలడు. పైగా అది ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడో హిమాలయాల్లో ఉందని కూడా ఆ నెక్స్ట్ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, మరి ఆ మంచు పర్వతాల్లో ఏదో బాబా సినిమాలో రజనీకాంత్ లాగా ముందు ఒక ఆయన గైడ్ చేస్తుంటే మనవాడు వెనకాల ప్రయాణం చేస్తున్నాడు. మనవాడు మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఏమి సాధిస్తాడు, ఏమి కుందేటి కొమ్ము సాధించి తీసుకొచ్చి వీళ్ళందరినీ రక్షిస్తాడు, ఇది తేలాల్సి ఉంది. ఏముంది, ఆ ట్రైలరు 29వ తారీఖుని ఇస్తారట కదా, అది చూస్తే మిగతా కథ కూడా చెప్పడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మొత్తం మీద చాలా ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే యూబీ క్రియేషన్స్ అనేది కొద్దిగా భయం వేస్తుంది అనుకోండి, ఫ్రాంక్గా చెప్పాలంటే. నిన్ను కొత్త లోకానికి తీసుకెళ్తున్నాను.
ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా? మొత్తానికి అభినవ నవయువ హీరో విశ్వక్ సేన్ గామిగా మారి చేసే ఆధ్యాత్మికమైన అడ్వెంచరే ఈ సినిమా అని అర్థమవుతుంది. ఇదే నీ సమస్యకు పరిష్కారం. సరే, ముందు చెప్పుకున్న 2 మాటలు గుర్తు చేసుకుని ఈ రివ్యూ క్లోజ్ చేద్దాం. మనం మొదట్లోనే అనుకున్నాం కామిగాక మోక్షగామి కాడు అని. కోరికలు తీరకుండా ఎవడు మోక్షగామి కాడు అని. మనవాడికి కూడా పాపం పెద్ద హీరో అయిపోవాలని ఉంది. కానీ గొప్ప హీరో అనిపించుకోవాలంటే గొప్ప గొప్ప కథలు, గొప్ప గొప్ప నటన మాత్రమే కాదు కావాల్సింది. మంచి ప్రవర్తన, పెద్దవాళ్ళని గౌరవించే తత్వం, గర్వం అతిశయం ప్రదర్శించని అణకువ, అది కూడా పైపైన ఏదో వినయం నటించే అణకువ కాదు, ఇంటర్నల్గా ఉండాలి అణకువ. ఇవన్నీ ఉన్నప్పుడే ఎవరైనా పెద్ద పెద్ద హీరోలు అవుతారు. ఎందుకంటే జనానికి సినిమా కంటే నటన కంటే కూడా ముందు హీరో ప్రవర్తన నచ్చాలి. మరి ఆ మార్గంలో వెళ్తే ఈ గామి సక్సెస్ అవుతాడు, నిలదొక్కునే అవకాశం ఉంది. ఇవన్నీ దాటుకుని నా వల్ల అవుతుందంటారా అని మనవాడికి డైలాగ్ కూడా ఉంది. చూద్దాం అవుతుందో లేదో. ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.